తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజా పరిణామాలేంటో వివరించండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఎస్ఐబి ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ఈ రోజు ఉత్తర్వులు వెలువరించింది. ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినప్పుడు దీనిపైన ఇరువైపుల వాదనలు ముగిసినప్పటికీ తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఈ పిటిషన్ సందర్భంగా ప్రభాకర్ రావు తరపు న్యాయవాది పలు వాదనలు కూడా వినిపించారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారని, ఇప్పటికే అతను 65 ఏళ్ల వయసులో ఉన్నాడని, కాబట్టి ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని, ఆయన అనారోగ్యం దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ప్రభాకర్ రావు తరపు న్యాయవాది సి నిరంజన్ రెడ్డి వాదించారు. అంతేకాకుండా ప్రభాకర్ రావు 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో సర్వీస్ నిర్వహించారు. వివిధ హోదాల్లో సర్వీస్ నిర్వహించిన క్రమంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ చేయడంతో పాటు ఆయన సేవలకు మెచ్చి రాష్ట్రపతి అవార్డు కూడా దక్కింది. అంతేకాకుండా ఆయనకు పదోన్నతి కూడా లభించింది. ఇంత నిస్వార్థంగా సేవలు అందించినందుకు, విధేయతతో సేవలు అందించారని చెప్పి కూడా సందర్భంగా నిరంజన్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదు, కేవలం రాజకీయ నేతలను లక్ష్యంగా పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. అందులో ఈ ప్రభాకర్ రావును కూడా ప్రధాన నిందితుడిగా నమోదు చేశారని చెప్పి కూడా ప్రభాకర్ రావు తరపు న్యాయవాది వాదించారు. అది మరోవైపు పోలీసుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ఇదివరకు జరిగిన వాదనల సందర్భంగా ఆయన వాదనలు కూడా వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంతో ప్రధానమైన అంశం. ఇందులో ప్రభాకర్ రావు ఆదేశాలతోనే కింది స్థాయి సిబ్బంది కానీ, కింది స్థాయి అధికారులు కానీ చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు. అందులో న్యాయమూర్తులు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఫోన్ ట్యాప్ చేసి కాంగ్రెస్ నాయకులతో పాటు చాలా మంది వాళ్ళ లక్ష్యంగా చేసుకున్న చాలా మంది వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారు. దీనివల్ల వాళ్ళంటే సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ ని వ్యక్తిగతంగా తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి గత ప్రభుత్వం దురుద్దేశంతో వీళ్ళతో ఫోన్ ట్యాపింగ్ చేయించిందని చెప్పి కూడా సిద్ధార్థ్ లూత్రా తరపున న్యాయవాదులు వినిపించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కూడా ఇందులో కీలకంగా వాదన వినిపించారు. ఇటీవల 2023 వరకు కూడా పదవి విరమణ పొందినప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతో ఓఎస్డీ ప్రభాకర్ రావు తిరిగి విధుల్లో చేరారు. 3 ఏళ్ల పాటు కూడా విధులు నిర్వహించారు. మరోసారి అధికారంలోకి వస్తే మరోసారి కూడా ఆయన పదవిని మరోసారి ఓఎస్డీగా ఎక్స్టెన్షన్ చేయించుకునేవారు. ప్రభుత్వం పోవడం వల్లనే ఆయన రాజీనామా చేశారు. అటువంటి వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, 65 ఏళ్ల వయసులో ఉన్నాడని చెప్పడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఆయన గత ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సంబంధించిన అనారోగ్యాలకు సంబంధించిన రిపోర్ట్ తీసుకొచ్చి ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు, బెయిల్ మంజూరు చేయడం అనేది సరైనది కాదు. అంతేకాకుండా గతంలో విధులు సక్రమంగా నిర్వహించారని చెప్పి ఇప్పుడు దాన్ని చూపించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోరడం కూడా కరెక్ట్ కాదు. ఇందులో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావు ఉన్నాడు కాబట్టి ఆయన ప్రశ్నించాలి, కీలకమైన సమాచారం రావాల్సి ఉంది. కేసు నమోదైనప్పటి నుంచి అమెరికాలో ఉన్నారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసిన దర్యాప్తును కూడా కనీసం సహకరించలేదని చెప్పి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలను ముగిసిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. దీంతో ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితులను పోలీసులకు సహకరించాల్సి వస్తుంది, లేదంటే ఆయన మరో న్యాయపరంగా ముందుకు ఏ విధంగా వెళ్తారని చూడాల్సి ఉంది. పవిత్ర, ధన్యవాదాలు శ్రీకాంత్.